ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగం చేస్తోందంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిసి ఫిర్యాదు చేశారు. ఏపీ డీజీపీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఏపీ డీజీపీని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని విజయసాయిరెడ్డి ఈసీని కోరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపికృష్ణ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైసీపీ ముఖ్యంగా ఎన్నికలకు అనుకూలంగా ప్రభుత్వం అధికారుల్ని టీడీపీ ఉపయోగించుకుంటుంది అన్న అంశాలని ఈసీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీ కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాని కలిసి ప్రధానంగా ఏపీ డీజీపీ అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో ఏడీజీ వెంకటేశ్వరరావు, ఏపీ డీజీపీ ఠాకూర్ అలాగే వెంకటేశ్వరరావు ఇద్దరు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరిపే విధంగా వీరు తమ బాధ్యతల్ని నిర్వహించడం లేదు. ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారు అన్న అంశాలని ఈసీ దృష్టికి విజయసాయిరెడ్డి తీసుకెళ్లడం జరిగింది. వీరిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ తరఫున విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో డబ్బు పంపిణీ సహా ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్నాయి. వైసీపీకి సంబంధించిన నేతల ఫోన్లు ట్యాపింగ్కి గురవుతున్నాయి. ఈ అంశంపైన ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే కేంద్ర టెలికాం శాఖకి సంబంధించి ముఖ్యంగా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఢిల్లీ హైకోర్టు. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిణామాలకు సంబంధించి ముఖ్యంగా అధికార దుర్వినియోగానికి టీడీపీ పాల్పడుతుంది. ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల్ని ఉపయోగించుకుంటుంది, దుర్వినియోగపరుస్తుంది అన్న అంశాలని ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో దీని పట్ల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ముఖ్యంగా వివరణ అడిగే అవకాశం ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి నిజంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు గురవుతుందా అన్న అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ముఖ్యంగా వివరణ కోరే అవకాశం ఉంటుంది. అలాగే విజయసాయిరెడ్డి ఏ అంశాలని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు, అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కానీ డబ్బు పంపిణీ అలాగే ముఖ్యంగా సీసీ కెమెరాల ద్వారా వీరి ముఖ్యంగా వైసీపీ నాయకులు అలాగే కార్యకర్తలు చేస్తున్న అంశాలకు సంబంధించిన పరిశీలన కానీ వీటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా ఈసీ దృష్టికి విజయసాయిరెడ్డి తీసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఒక డైరెక్షన్ని వైసీపీ కోరుకుంటుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఈ తరుణంలో ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. సో ఖచ్చితంగా పారదర్శకంగా ఎన్నికలు జరగాలంటే మాత్రం ఇప్పుడున్న అధికారులను తొలగించి కొత్త అధికారులని అక్కడ నియమించాలని చెప్పి ఇప్పటికే వైసీపీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే ముఖ్యంగా ఓట్ల తొలగింపు వ్యవహారానికి సంబంధించి కానీ అలాగే ముఖ్యంగా డేటా లీక్స్కి అంశానికి సంబంధించి కానీ ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న అధికారులను తొలగించి పూర్తిగా శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు స్వచ్ఛంగా జరగాలంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడున్న డీజీపీని అలాగే ఐబీకి సంబంధించిన అధికారులను మొత్తం కూడా తరలించి అక్కడ కొత్త అధికారులని నియమించి మాత్రమే ఎన్నికలు జరిపినట్లయితేనే పారదర్శకంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది అన్న అంశాలని ఈరోజు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడం జరిగింది. సో తదుపరి కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖ్యంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు గురవుతుందా అన్న అంశాలకు సంబంధించి ఒక వివరణ తీసుకునే అవకాశం ఉంటుంది, ఒక నివేదికను కూడా కోరే అవకాశం ఉంది. ఇప్పటికే ఓట్ల తొలగింపుకు సంబంధించి ఒక ప్రత్యేక బృందాన్ని ఆంధ్రప్రదేశ్కి పంపించడం జరిగింది. సో ఆ కమిటీ రిపోర్ట్ కూడా రాబోతుంది. సో వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన విజయసాయిరెడ్డి ప్రస్తుతం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో భేటీ అయ్యారు. మరికొద్దిసేపట్లో ఆయన పూర్తి స్థాయిలో ఏ అంశాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు అనేది మీడియాకి వివరించబోతారు. థ్యాంక్ యూ గోపికృష్ణ.